వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే ఇక పల్లవికి ఒకతనొచ్చి డబ్బులిస్తాడనమాట 50,000. ఇక పల్లవి ఆ డబ్బులు తీసుకొని చాలా థాంక్స్ అండి అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు అదేంటండి మీ కష్టార్జితం మీ డబ్బులు మీకు రావాలి, నేనిచ్చాను. మీరు నాకు థాంక్స్ చెప్తారేంటి? కష్టపడ్డారు, సంపాదించుకున్నారు. సరే అండి వెళ్తాను అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి ఆ 50,000 తీసుకొని ఇక తన కాలేజ్ బ్యాగ్ ఉంటుంది కదా, జిప్ తీసి అందులో పెట్టేసుకొని అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. ఇక ఇటు దూరంగా ఆల్రెడీ గమనిస్తారు కదా అక్షిత, భువన. ఇక వాళ్ళిద్దరూ ఇదేంటి పల్లవికి ఇంత డబ్బులేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక భువన అంటుంది, అతనేంటి డబ్బులు ఇచ్చిన అతను కష్టార్జితం అని చెప్పి అన్నాడు పల్లవితోని. అంటే డబ్బులు కష్టపడితే వచ్చిన వాటినే కదా అలా అంటారు. పల్లవి ఏం చేస్తుందని? జాబ్ చేస్తుందా? మామూలుగా ఇంట్లోనేగా ఉంటుంది. తను ఏ రకమైన జాబ్ లేదే, మరి మనకు తెలియకుండా ఏమైనా చేస్తుందా అని చెప్పి అంటూ ఉంటే, ఏమో అదే అర్థం కావట్లేదు అని భువన అంటుంది. అదే అక్షిత అంటుంది. అప్పుడు ఇక భువన పద వెళ్ళి ఆంటీకి చెప్దాము ఈ విషయం అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత వద్దు వద్దు అప్పుడే ఆంటీకి చెప్పొద్దు, మనం గట్టిగా ప్లాన్ చేద్దాము, ఈ పల్లవిని తన దగ్గర ఉన్న డబ్బులతోని ఇరికిద్దాము. ఎలా అంటే ఇక పల్లవి తన దగ్గర ఉన్న డబ్బులు దొంగతనమైన చేసిందని ఒప్పుకోవాలి, లేదంటే తను ఏమన్నా జాబ్ చేస్తుందా అనేది కానీ ఒప్పుకోవాలి. ఈ రకంగా ఒప్పుకుంటే తను తప్పు చేసినట్టే కదా ఎవరికీ తెలియకుండా. అప్పుడు ఆంటీ డెఫినెట్గా అందరి ముందు మనం ఇదంతా చేద్దాము, ప్లాన్ చేద్దాము, అప్పుడు ఆంటీ పల్లవి తప్పు చేస్తుందని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. సో ఈ రకంగా ప్లాన్ చేద్దాము అని చెప్పి అక్షిత ఐడియా ఇస్తూ ఉంటుంది భువనకి. సరే అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత ఇక పల్లవి క్లాస్లోకి వస్తుందన్నమాట. ఇక ఆల్రెడీ చరణ్ తన బెంచ్లో కూర్చుంటాడు. ఇక పల్లవి వచ్చి చరణ్ని అలా చూస్తూ ఉంటే ఇక ఆల్రెడీ వెనకాల బెంచ్లో అక్షిత, భువన కూర్చుని ఉంటారనమాట. ఇక పల్లవి చరణ్ అలా చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి చరణ్ అడుగుతాడనమాట పల్లవిని. అప్పుడు పల్లవి ఏం లేదండి, ఇందాక మీరు కళ్ళు మూసుకుంటే మీ మనసులో నేనే ఉన్నానని తేలిపోయింది కదా, మీరే చెప్పారు కదా, అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నట్టే కదా, నాకు చాలా సంతోషంగా ఉందండి, చాలా అంటే చాలా అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు, అసలు నువ్వు నా కళ్ళలోకి రావడం ఏంటి నాకైతే అర్థం కావట్లా, నేనే షాక్లో ఉన్నాను, నేను అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఈ లోపల క్లాస్కి లెక్చరర్ వస్తారనమాట. ఇక క్లాస్ అది టీచ్ చేస్తూ ఉంటారనమాట. ఇక ఇటు వెనకాల బెంచ్లో కూర్చున్న అక్షిత, భువన ఏదైనా చేయాలి, మనం ఏం చేద్దాము అని చెప్పి భువన అంటూ ఉంటే అప్పుడు అక్షిత ఇదిగో దాని పాకెట్లో ఆల్రెడీ బ్యాగ్లో 50,000 ఉన్నాయి, నా దగ్గర 5,000 ఉన్నాయి, ఈ 5,000 ఇదిగో ఈ పల్లవి బ్యాగ్లో మెల్లగా పెట్టేస్తాను, అప్పుడు మొత్తం 55,000. అయితే నువ్వు తర్వాత ఏం ప్లాన్ చేస్తావంటే నీ డబ్బులు 55,000 పోయినట్టుగా పల్లవి బ్యాగ్లో ఉన్నట్టుగా ఆ రకంగా మనం ప్లాన్ చేద్దాము అని చెప్పి ఓకే అని చెప్పి అంటుంది భువన కూడా. ఇక అక్షిత మెల్లగా పల్లవి జిప్పు బ్యాగ్ ఓపెన్ చేసి ఇక అందులో 5,000 కూడా పెట్టేస్తుంది అనమాట, ఎక్కడైతే 50,000 ఉన్నాయో. ఇక మనం క్లాస్ అయిపోయాక చేద్దాం పెద్ద సీన్ అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత ఈ లోపల క్లాస్ అయిపోతుంది, స్టూడెంట్స్ అంతా బయటకు వస్తూ ఉంటారు. ఇక అక్షిత, భువన వీళ్ళు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటే స్టార్ట్ చేయి నువ్వే ఏదో రకంగా అని చెప్పి అంటుంది భువన. అప్పుడు అక్షిత నేను స్టార్ట్ చేశానంటే ఆ పల్లవికి దొరికిపోతాను, తెలిసిపోతుంది నేను కావాలని చేస్తున్నానని, నేను వద్దులే నువ్వే స్టార్ట్ చెయ్యి అని చెప్పి అంటుందన్నమాట అక్షిత. ఇక సరే అని చెప్పి భువన బ్యాగ్ ఓపెన్ చేసుకొని తన బ్యాగ్ ఇదేంటి నేను తెచ్చుకున్న నా డబ్బులు మిస్ అయిపోయాయి, నా డబ్బులు ఎవరో దొంగతనం చేశారు, నా డబ్బులు పోయాయి అని చెప్పి భువన గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక చుట్టూ జనాలు అంటే కాలేజ్ స్టూడెంట్స్ వస్తారనమాట. ఇక చరణ్, పల్లవి అందరూ ఏమైంది డబ్బులు పోవడం ఏంటి అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు. అవును చరణ్, నేను కాలేజ్ ఫీజు కట్టుకుందామని 50,000 తీసుకొచ్చాను, మరొక 5,000 నా పాకెట్ మనీ, అవి రెండు కనిపించట్లేదు, అదే చూస్తున్నాను అని చెప్పి అనగానే ఈ లోపల సుమలత కూడా వస్తుంది. ఏంటి ఏమైంది అందరూ ఇక్కడ గుమ్ముకున్నారు, ఏమైంది గొడవేంటి అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక అక్షర చెప్తుంది, ఆంటీ అది భువన కాలేజ్ ఫీజు కట్టుకుందామని 50,000 తెచ్చిందంట, మరొక 5,000 తన పాకెట్ మనీ, మొత్తం 55,000 కనిపించట్లేదని భువన అంటుంది ఆంటీ అనగానే, అదేంటి మన కాలేజ్లో దొంగతనమా, ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదు కదా, దొంగతనం ఎవరు చేసినట్టు అనగానే ఇప్పుడు జరిగింది కదా ఆంటీ, నా డబ్బులు పోయాయి ఆంటీ, ఫీజు కట్టాలంటీ, ఇంట్లో తెలిస్తే మా అమ్మ చంపేస్తుంది ఆంటీ అని చెప్పి భువన అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అక్షిత అదేంటి మరి ఎవరు తీసుంటారు, నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా భువన అని చెప్పి అడుగుతుంది అక్షిత ఏం తెలియనట్టు. ఇక అప్పుడు భువన చుట్టూ అందరినీ చూసి ఇదిగో నాకు ఈ పల్లవి మీదే అనుమానంగా ఉంది అని చెప్పి అనగానే, ఏంటి నా మీద అనుమానం ఏంటి నీకు, నేనెందుకు తీస్తాను, నాకేం అవసరం అని చెప్పి అంటుంది పల్లవి. నువ్వు ఇందాక నా బ్యాగ్ వైపు 2-3 టైమ్స్ చూడడం నేను గమనించాను అని చెప్పి అంటుంది భువన. అవునవును నేను చూశాను అని చెప్పి అక్షిత కూడా అంటూ ఉంటుంది.
అంటే పల్లవి దొంగతనం చేసిందా అని చెప్పి చరణ్ అనగానే, అవును నాకు ఈ పల్లవియే తీసిందనిపిస్తుంది అనగానే, నేనెందుకు తీస్తాను? నాకేం అవసరం? కావాలంటే నా బ్యాగ్ చెక్ చేసుకోండి అని చెప్పి పల్లవి అనేస్తుంది. అనిన తర్వాత పల్లవికి గుర్తొస్తుంది, అరెరే ఇందాకే కదా నా శాలరీ ఆయన దగ్గర నుంచి తీసుకొని నా బ్యాగ్లో పెట్టుకున్నాను 50,000. ఇప్పుడు నా బ్యాగ్ వీళ్ళు చెక్ చేస్తే 50,000 కనిపిస్తాయి. ఈ డబ్బులు ఎక్కడివి ఏంటి అని చెప్తే నేనేమో నా శాలరీ అని చెప్పలేను, ఎలా అని చెప్పి పల్లవి ఆగిపోతుంది. ఇక పక్కనే ఉన్న చరణ్, ఏంటి పల్లవి ఏం మాట్లాడవు, సైలెంట్గా ఉంటే నీ మీద కదా పడుతుంది, అసలే దొంగతనం అంటున్నారు, చూపించి నీ బ్యాగు అని చెప్పి చరణ్ పల్లవి బ్యాగ్ లాక్కొని జీప్ ఓపెన్ చేస్తాడు. ఇక అందులో నుంచి 55,000 బయటపడతాయి. ఇదిగో ఈ డబ్బులు నావే, 50,000 ఈ 5,000 నావి, మొత్తం 55,000 నావే ఆంటీ. ఇదిగో ఈ పల్లవి దొంగతనం చేసిందని చెప్పానా, తినే తీసింది, అందరి ముందు మీరే చూసారుగా అని చెప్పి భువన అంటూ ఉంటే ఇక చుట్టూ ఉన్న కాలేజ్ ఫ్రెండ్స్ అంతా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పల్లవి, ఇదేంటి పల్లవి నువ్వు దొంగతనం చేసావా అని చెప్పి చరణ్ షాక్లో పల్లవి వైపు చూస్తూ ఉంటే, యావండి నేను దొంగతనం చేయలేదండి, నాకు అంత అవసరమే లేదు, ఈ డబ్బులు నావండి, నావి, నేను కాలేజ్ ఫీజు కడతామని తెచ్చుకున్నాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు సుమలత, అదేంటి నేను ఇవ్వలేదు, నా కొడుకు ఇవ్వలేదు, నీ డబ్బులు అంటున్నావేంటి, ఎవరిచ్చారని, నీకు అంత డబ్బులు ఎక్కడివి చెప్పు అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. అది అది అని పల్లవి ఏం చెప్పాలో అర్థం కాక, తను సంపాదించుకున్నానని చెప్పలేదు కదా, ఇక పల్లవి అలా మాట్లాడకుండా ఉండిపోతుంది. ఇక చరణ్ కూడా, అంటే పల్లవి దొంగతనం చేసినట్టు తను ఏం చెప్పలేకపోతుందిగా అన్నట్టుగా చూస్తూ ఉంటాడనమాట చరణ్. ఇక ఇటు సుమలత, ఇదిగో నీ దగ్గర 50,000 ఎవరిచ్చారనేది చెప్పలేదు, నువ్వైతే సంపాదించలేదు, మేమెవరు ఇవ్వలేదు అంటే, ఇదిగో ఈ భువన చెప్పినట్టు నువ్వు దొంగతనం చేసినట్టే. నాకు ఇలా దొంగతనం చేసేవాళ్ళంటే అస్సలు నచ్చదు, అందులో మన కాలేజ్లో నువ్వు దొంగతనం, అది కూడా ఫీజు గురించి, ఇలాంటి వాళ్ళు నా కాలేజ్లో చదవడానికి వీల్లేదు, నువ్వు కాలేజ్ నుంచి వెళ్ళిపోవాల్సిందే, నేను డిపార్ట్ చేస్తున్నాను అని చెప్పి అలా సుమలత చెప్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ నువ్వు అని చెప్పి ఒకడికి వస్తాడనమాట చంటి. ఏంట్రా ఏం తెలియకుండా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అంటే మా వదిన అమాయకురాలు, తను మాట్లాడకపోతే తను తప్పు చేసినట్టేనా అని చెప్పి అంటాడు చంటి. ఇలా ప్రక్షిత, యావండి జరిగింది ఏంటంటే భువన డబ్బులు పోయాయండి, 50,000 కాలేజ్ ఫీజు, 5,000 తన పాకెట్ మనీ, మొత్తం 55,000 పల్లవి బ్యాగ్లో కనిపించాయి. మరి ఇప్పుడు తను తీసినట్టే కదా, తన దగ్గర అంత డబ్బులు ఉండవు, మరి తను తీసినట్టే కదా అని చెప్పి అనగానే, అంటే మా వదిన చెప్పుకోలేకపోతే తను తీసేసినట్టేనా, యాక్చువల్గా పల్లవి వదిన బ్యాగ్లో డబ్బులు పెట్టింది నేను, అయినా ఒక్క నిమిషం ఆగండి, నువ్వు 55,000 అన్నావు కదా, ఒకసారి ఇవ్వు అని చెప్పి చంటి ఆ డబ్బుల్ని కౌంట్ చేస్తాడు. కౌంట్ చేస్తే 56,000 వస్తాయి. 56,000 ఉన్నాయిగా అని చెప్పి అంటాడు చంటి. 56,000 ఏంటి, 55,000 అని చెప్పి ఇటు పల్లవి భువన లెక్క పడుతుందనమాట. 56,000 ఉన్నాయి అని చెప్పి అంటుంది. చూసావుగా 56,000, ఈ 56,000 ఆ వదిన బ్యాగ్లో పెట్టింది నేను, 56,000 పెట్టాను నేను, నువ్వెందుకు పెట్టావురా, నీ డబ్బులా అని చెప్పి అడుగుతుంది సుమలత. నా డబ్బులు కాదు మమ్మీ, ఇవి గుండమ్మ గారి డబ్బులు, పల్లవి వదిన కాలేజ్ ఫీజు కట్టాలి, మనల్ని ఏమో అడగడానికి ఇబ్బంది పడుతుంది కదా, అందుకే నేను గుండమ్మ గారికి చెప్పాను, ఆవిడిచ్చింది డబ్బులు, అయితే ఇక వదిన తీసుకోదు కదా అని చెప్పి నేనే వదినకి తెలియకుండా తన బ్యాగ్లో పెట్టింది నేనే, సో వదిన దొంగతనం చేయలేదు, తను చెప్పినట్టుగా 55,000 అంటుంది, అది కాదు ఇది 56,000, సో వదినకి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు పెట్టింది నేను కాబట్టి అని చెప్పి అంటాడు చంటి. సరే అయితే ఇవి నా డబ్బులు కాదు అని చెప్పి పల్లవితో అంటుందన్నమాట భువన. ఆ తర్వాత చంటి, చూడు భువన, పిచ్చి పిచ్చిగా ఆరోపణలు చేశావు, మా వదిని తప్పు చేసి దొంగతనం అంటకట్టావు, సారీ చెప్పాల్సిందే, లేదంటే మా స్టూడెంట్స్ అంతా కలిసి మేము చేస్తాము, నీ ఇష్టం అని చెప్పి అనగానే, వద్దు లేదు నేను సారీ చెప్తాను అని చెప్పి, సారీ పల్లవి అని చెప్పి భువన సారీ చెప్తుంది. సరే ఎవరి క్లాస్కి వాళ్ళకి వెళ్ళండి అని చెప్పి సుమలత అందరి స్టూడెంట్స్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. ఇక అందరూ వెళ్ళిపోగానే ఇక రావద్దునా అని చెప్పి చంటి పల్లవిని పక్కకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఇక ఇటు అక్షిత భువన కూడా పక్కకు వస్తారు. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటి మనమే కదా బ్యాగ్లో పెట్టాము 55,000, 56,000 ఎలా వచ్చాయి, అది కాక చంటి తన బ్యాగ్లో పెట్టాను, పల్లవి బ్యాగ్లో పెట్టానని చెప్పి అంటాడేంటి, అసలు అలా ఎలా పాసిబుల్ అని చెప్పి ఇద్దరు తలలు బాదుకుంటూ ఉంటారు. ఇటుపక్క ఏంటి చంటి ఇది అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అప్పుడు చంటి చెప్తాడు, వదిన నీకు
నువ్వు శాలరీ డబ్బులు తీసుకున్నావు కదా, ఒకతను వచ్చి ఇందాక ఇచ్చాడు కదా 50,000, అప్పుడు నేను చూశాను, నాతో పాటు అక్షిత, పూర్ణ కూడా చూశారు. వాళ్ళు క్లాస్లో నువ్వు అన్నయ్యతో మాట్లాడుతున్న టైంలో నీ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి మరొక 5,000 కూడా పెట్టారు. నిన్ను కావాలని చెప్పి అందరి ముందు, మెయిన్గా మమ్మీ ముందు దోషిగా నిలదో పెడితే మమ్మీ నువ్వు తప్పు చేసినట్టుగా తేలిపోతే ఇంట్లో నుంచి పంపించేస్తుంది కదా, ఆ రకంగా ప్లాన్ చేశారు ఇద్దరు. ఇక నేను అది గమనించాను, అందుకే నేను మరొక 1,000 రూపాయలు యాడ్ చేశాను. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో 55,000, మనం 56,000 అంటే ఇక దొంగతనం చేసినట్టుగా ఉండదు కదా అన్నట్టుగా ఆ రకంగా ప్లాన్ చేశాను వదిన అని చెప్పి అంటాడనమాట చంటి. నువ్వు నన్ను చాలా ఇదిగా టైంకి వచ్చి కాపాడావు, నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అదేంట వదిన అలా అంటావు, మన ఇద్దరి మధ్యలో రుణం ఏంటి, నువ్వు నన్ను ఎన్నిసార్లు కాపాడలేదు వదిన అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. మరోపక్క హాల్లో బామ్మ, ప్రసాదుడు కూర్చుని ఉంటారు. ఇక బామ్మ కాలు నొక్కుతూ ఉష కూర్చుని ఉంటుందన్నమాట. నీకెందుకమ్మా ఇవన్నీ, నా మనవరాలు నొక్కుతుందిగా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, అదేంటి బామ్మగారు అలా అంటారు, నేను కూడా మీ మనవరాలనే అనుకోండి అని చెప్పి ఉష కాలు నొక్కుతూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రసాదరావు, అసలు ఈ అమ్మాయి ఏదో గొప్పింటి నుంచే వచ్చినట్టు అనిపిస్తుంది, పాపం ఏ బాధలు ఉన్నాయో ఏమో ఈమె ఇక్కడ ఉంటుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏంటనేది మీకు చెప్పుకోలేనండి, నా బాధలైతే ఉండడం మాత్రం నిజం అని చెప్పి అంటుందన్నమాట ఉష. ఆ తర్వాత ఇక బామ్మ, సరే అమ్మ ఇక నీ పని చూసుకో, కాలు నొక్కింది చాలే అనగానే, సరే బామ్మగారు అని చెప్పి ఇక బయటకు వస్తుందన్నమాట ఉష. ఇక బయట లాన్లో ఏమో ఎవరు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు చందు. ఓకే డార్లింగ్, నీకోసం మళ్ళీ నేను గిఫ్ట్ తీసుకొస్తాగా, ఈసారి మళ్ళీ మనం కలిసినప్పుడు మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాము, ఓకేనా, లవ్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగానే అక్కడ చందుని చూస్తూ కోపంగా ఉంటుందన్నమాట ఉష. ఎవరితో మాట్లాడుతున్నావు, నేను విన్నాను, ఎవరు అమ్మాయి అని చెప్పి అనగానే, నీ ప్లేస్లో వచ్చిన కొత్త గర్ల్ ఫ్రెండ్, నాకు ఎప్పటికప్పుడు కొత్త ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, అందుకే కొత్త అమ్మాయిని సెట్ చేసుకున్నాను అని చెప్పి అనగానే, అంటే ఇప్పుడు రేపు తను కూడా నా స్థానంలోనే ఉంటుందిగా, నాలాగే మోసపోతుందిగా అని చెప్పి అంటూ ఉంటుంది ఉష. అవును, అది అయినా మీ అమ్మాయిలకి తెలీదా ఏంటి, మేము ప్రేమిస్తున్నాం అనగానే ఓకే అని చెప్పి మా వెనకాల మీరు ఉంటారు, మాతో ఎంజాయ్ చేస్తారు, మీకు తెలీదా, మేమెంత ఎంజాయ్ చేస్తాం మీరు ఎంజాయ్ చేస్తారు, మీకు తెలియనట్టు మొహాలు పెడతారేంటి, తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎంజాయ్మెంట్ సమానంగా చేసుకుంటాము, అలాగే ఎవరి లైఫ్ వాళ్ళే, ఒకరి నుంచి ఒకరు డ్యామేజ్ చేసుకోకుండా లైఫ్ ఎవరికి వాళ్ళ దారి ఎత్తుక్కోవాలి, అదే హ్యాపీ లైఫ్కి దారి, నేనైతే అంతే ఉంటానబ్బా అని చెప్పి అంటూ ఉంటే, రేయ్ నువ్వు అసలు ఆడవాళ్ళని మోసం చేయడానికి పుట్టావా అని చెప్పి అంటూ ఉంటుంది ఉష. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అని చెప్పి ఉష గొంతు పట్టుకుంటాడనమాట చందు. అదే టైంకి బయటకు వచ్చి పల్లవి, చందు అని చెప్పి గట్టిగా అరవడంతో ఇక చందు, ఉష భయంగా పల్లవి వైపు చూస్తూ ఉంటారు. మరి పల్లవిని ఎలా వీళ్ళు కవర్ చేస్తారు ఏంటనేది చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో. ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.